ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని కృపావాక్కు ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయము 28వ వచనము. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. ఆమెన్ చెప్దామండి బిగ్గరగా. ఆమెన్. దేవుని లేఖనాలలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నారు, నిర్భయముగా నివసించే జీవితాన్ని నేను ఇస్తాను. దేవుడు చెప్తున్నారు, నీ యొక్క ఆశీర్వాదము ఒక ఓటలాగా ఉబుకుతూ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నారు. నీ యొక్క గృహంలోను నీ చేతి పనిలోను ధాన్య ద్రాక్షారసములను నేను అనుగ్రహించదను అని దేవుడు సెలవిస్తున్నారండి. ఆకాశం మంచు అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఆయన ఆకాశం నుంచి ఆశీర్వాదాన్ని కుమ్మరించదనని దేవుడు సెలవిస్తున్నారు. ఈ వాగ్దాన్ని ఈరోజు ప్రయత్నం చేయించుండగా మీరు నమ్మండి, విశ్వసించండి. దయచేసి ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మరింత బలంగా జరుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయించుండగా ఇప్పుడే దేవుని కృప మీ పట్ల అధికమయ్యి మీ పట్ల సమస్త విషయాలలో ఊట అధికమవునుగాక. నూతన ఊట దేవుడు మీ కుటుంబాల్లో సమస్త విషయాల్లో దేవుడు ఆ ఊటను ఉబికింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.